నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం మరింత కొనసాగుతోంది. నిన్న రాత్రి ప్రాజెక్టులోకి 2.89 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టులో 8 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే క్రస్ట్ గేట్ల ద్వారా 55,000 క్యూసెక్లు, పవర్ హౌస్ల ద్వారా మరో 67,000 క్యూసెక్లతో కలిపి మొత్తం 2.73 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు సాగర్ కు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 882.90 అడుగులకు చేరుకుంది. ఇది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టమైన 885 అడుగులకు అత్యంత సమీపంగా ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా నేటికి 203.8907 టీఎంసీల నీరు నిల్వగా ఉందని అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే మరికొన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి మరింతగా పెరిగితే క్రస్ట్ గేట్ల ఎత్తు మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.